సో వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ జయంత్. సో లాస్ట్ వీడియోలో మనం మ్యాటర్ అండ్ క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేసాము. సో మ్యాటర్ అంటే ఏంటి చెప్పాను, దాంట్లో టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్లో ఫిజికల్ క్లాసిఫికేషన్ చెప్పాను. సో ఈ వీడియోలో కెమికల్ క్లాసిఫికేషన్ తెలుసుకుందాం. సో మనకి కెమికల్ క్లాసిఫికేషన్స్ కి మెయిన్లీ టూ టైప్స్ అండి. వన్ ఈస్ ప్యూర్ అండ్ అదర్ వన్ ఈస్ మిక్స్చర్. కెమికల్ క్లాసిఫికేషన్లో మనకు మెయిన్గా టూ టైప్స్, ప్యూర్, మిక్స్చర్. సో ప్యూర్ క్లాసిఫికేషన్లో మనకు వచ్చేవి ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. మిక్సర్స్లో మనకి హోమోజీనియస్ అండ్ హెటరోజీనియస్. హోమోజీనియస్ అండ్ హెటరోజీనియస్ మనకి వచ్చేది. సో ప్యూర్ సబ్స్టెన్స్ మనకి రెండు రకాలు, ఎలిమెంట్స్, కాంపౌండ్స్. అండ్ మిక్చర్లో రెండు రకాలు, హోమోజీనియస్ అండ్ హెటరోజీనియస్. ప్యూర్ సబ్స్టెన్స్ అంటే మనకి ఫిక్స్డ్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. మిక్సర్ అన్నప్పుడు మనకి రెండు రకాలని చెప్పుకున్నాము, హోమో అండ్ హెట్రో. హోమోజీనియస్ అంటే పార్టికల్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్, ఆ సబ్స్టెన్స్ లో పార్టికల్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్ గా యూనిఫామ్ గా ఉంటే హోమోజీనియస్ అంటాము. అన్ఈక్వల్ గా నాన్ యూనిఫామ్ గా ఉంటే హెట్రోజీనియస్ అంటాం మనం. సో వెల్ కమింగ్ టు ద ప్యూర్ సబ్స్టెన్సెస్. సో ఎలిమెంట్స్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది మ్యాటర్. అండ్ కాంపౌండ్స్ అంటే ఏంటండి, టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్ నాకు కంబైన్డ్ అయితే ఫామ్ అయ్యేదాన్ని కాంపౌండ్స్ అంటాం. సో ఈ విధంగా మనకి కెమికల్ క్లాసిఫికేషన్ జరిగింది. సో ఫిజికల్ క్లాసిఫికేషన్ త్రీ టైప్స్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. కెమికల్ క్లాసిఫికేషన్ టూ టైప్స్, ప్యూర్ సబ్స్టెన్సెస్, మిక్చర్స్. ప్యూర్ లో మళ్ళీ టూ టైప్స్, ఎలిమెంట్స్, కాంపౌండ్స్. మిక్చర్ లో టూ టైప్స్, హోమోజీనియస్, హెటరోజీనియస్. సో ఓవరాల్ గా మ్యాటర్ అండ్ క్లాసిఫికేషన్ ఇది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో, బేసిక్ టాపిక్ కొత్త టాపిక్ అంటే దాంతో కలుద్దాం. సో ప్లీజ్ షేర్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.